నమస్తే వెల్కమ్ టు సాక్షి. ఏఐ ఉత్సవ్ ఏఐ భారత్ ఉత్సవ్ 2025 సందర్భంగా ఏఐకి సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ మహేష్ గారు. మహేష్ గారు నమస్తే. నమస్కారం అండి. ముందుగా మీ గురించి, ఏఐ రంగంలో మీ ప్రయాణం గురించి మాకు వివరంగా చెప్తారా? 20 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. ఫ్రమ్ ద బిగినింగ్ అనలిటిక్స్లోనే ఉన్నాను. ఓకే. 2015 వాజ్ ద టైం అండి. అప్పుడప్పుడే బిగ్ డేటా అనేది ఒక సైడ్ స్టార్ట్ అయింది. ఇంకొక సైడ్ మేము ఎస్ఏపిలో హెవీగా వర్క్ చేశాను నేను. దానిలో ఎస్ఏపి హానా ఒక సైడ్. సో దట్ వాజ్ ద టర్మ్ ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా సైంటిస్ట్. సో అక్కడ నుండి స్లోగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 75 years ఓల్డ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ అండి. ఇదేం కొత్తదేం లేదు. కాకపోతే గత 10-15 సంవత్సరాలుగా ఎక్కువ వాడుతున్నాం. మ్యాక్సిమం అందరికీ తెలిసి వచ్చింది అయితే లాస్ట్ 5 years నుంచి. 5 to 10 years అండి. ఎస్పెషల్లీ ఎక్కువ రీసెర్చ్లో ఎక్కువ వాడేవాళ్ళు. ఇండియాలోనే చాలామంది ఉన్నారండి. మన 90sలోనే పిహెచ్డీలు చేశారు ఏఐ మీద. రీసెర్చ్లో ఎక్కువ ఉండింది. బట్ ఈ లాస్ట్ మీరు అన్నట్టు 5 to 10 yearsలో టెక్నాలజీ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ముందు టెక్నాలజీ అంటే పెద్ద పెద్ద సర్వర్లు అవి ఇవి అట్లా కాంప్లెక్స్గా ఉండేది. ఇప్పుడు అది చాలా సింపుల్. ఈరోజు మనిషి మనుగడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు లేకుండా లేదండి. ఒక రోజులో మీరు కనీసం అంటే 10 నుండి 20 యాప్లు వాడుతున్నారు. 2017లో ఐ డిసైడెడ్ అండి, బాగా సంథింగ్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ వాంట్ టైమ్ టు టేక్ రిస్క్. సో ఒక స్టార్టప్ బిల్డ్ చేయాలనుకున్నాను. జాబ్ వదిలేసాను. 2018 అప్పుడు దాల్మియా భారత్లో వర్క్ చేస్తుంటే ఢిల్లీ, బ్యాక్ టు హైదరాబాద్. 2018లో స్టార్ట్ చేశాను. ఇట్స్ కాల్డ్ ఆర్బిట్ షిఫ్టర్స్. predominantly we don't want to compete with the big ironic companies, being a small startup, and we want to very specifically segment ourselves. సో స్పోర్ట్స్ని పిక్ చేసుకున్నామండి. ఒక సైడ్ స్పోర్ట్స్, ఇంకొక సైడ్ ఏఐ సర్వీసెస్ అంటాము. దానిలో పార్ట్ ఆఫ్ రీస్కిల్లింగ్. చాలామందికి 2018, 2019 అప్పటికి చాలామందికి ఏఐ అంటే పెద్దగా తెలియదు. సో వీ ఇంట్రడ్యూస్డ్ ఏఐ ఫర్ కిడ్స్. ఇండియాలో ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది మేమండి. తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 2018 అండి. 2018, 19, 20. అసలు ఫస్ట్ ఏఐ అనేది ఏ ఫీల్డ్లో స్టార్ట్ అయి ఉంటుంది? కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ కదా అది. సో ఖచ్చితంగా అంటే పాత రోజుల్లో అంత లేదండి టెక్నాలజీ, చాలా లిమిటెడ్. బట్ థియరీ ఎక్కువ ఉండింది. లిటరేచర్, జర్నల్స్ రాసేవాళ్ళు, ఇది అట్లా జరగచ్చేమో, ఇది ఇట్లా జరగచ్చేమో, అట్లా అలాగా ఒక్కొక్క రీసెర్చ్గా స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ది తీసుకోండి. గూగుల్ ఫస్ట్ ఒక ఆర్టికల్ రాశారు. ఆ తర్వాత ఆ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు సెర్చ్ ఇంజిన్ అనేది బయటకు వచ్చింది. సో అలాగా ఏఐ కూడా మీకు వే బ్యాక్ చాలా లిటరేచర్ ఉంది. మన లిటరేచర్స్ కానీ మన పబ్లికేషన్స్ కానీ చూస్తే, పేటెంట్స్ ఎస్పెషల్లీ జపాన్, ఇండియా, చైనా, ఈ ముగ్గురే కొద్దిగా ఎక్కువ ఉంటాయండి వీళ్ళ మీద పేటెంట్స్ కానీ. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మన ప్రొఫెసర్లు, ఐఐటీస్ కావచ్చు, ఐఐఎస్సి కావచ్చు, ఆ లిటరేచర్ అంతా అలాగే ఉండిపోతుంది. దాన్ని ఎక్కువ వాడట్లేదు మనం. అంటే మానిటైజేషన్ అంటాం. ఇప్పుడు గుడ్ టు సీ ఫర్ ద లాస్ట్ 5 years కార్పొరేట్స్ ఆర్ లివరేజింగ్ దట్. వాళ్ళ నాలెడ్జ్ని వాడి బిజినెస్ పరంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ డే ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మార్కెట్లో అంటే దాని మీనింగ్ ఏంటండి? వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ సమ్ వన్స్ ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఏఐకి జనరేటివ్ ఏఐకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేర్లోనే ఉందండి. ఏఐ అంటే ట్రెడిషనల్ ఏఐ. సో జనరల్గా ఏఐ అంటానే మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మనిషి మేధస్సు చాలా గొప్పది. అది మనకు తప్ప అది మన సంపద అది. సో ఆ సంపదని, ఆ మేధస్సుని మిషన్లోకి ఫీడ్ చేస్తామంటే అది ఏఐ అండి. జనరల్గా మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటూ మషిన్స్ అంటాం. జనరేటివ్ ఏఐ అంటే పేరులోనే ఉంది. మీరు ఇప్పుడు చాట్‌జీపీటీ తీసుకోండి, టైప్ చేస్తున్నారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇట్స్ జనరేటివ్. మీకు ప్రోగ్రామింగ్ రాదు. నౌ లెట్స్ సే మీరు చాట్‌జీపీటీ ఇప్పుడు ఓపెన్ చేయండి, జావాలో ప్రోగ్రామ్ రాయాలా, జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాంప్ట్ అట్లా మీరు వితౌట్ నోయింగ్ మ్యూజిక్ యూ కెన్ కంపోజ్ అ మ్యూజిక్, వితౌట్ నోయింగ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ యూ కెన్ డూ అ పెయింటింగ్, వితౌట్ నోయింగ్ ఎడిటింగ్ యూ కెన్ ఎడిట్ ద వీడియో, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ యూ కెన్ రైట్ అ ప్రోగ్రామ్, కోడ్, మ్యూజిక్, ఇమేజ్, వీడియో. ఈ 5 అండి జనరేటివ్ ఏఐతో ఇది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనము ప్రాంప్ట్ ఇస్తాం,
ఇన్ కేస్ మనం రాంగ్ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అది కూడా అది రిసీవ్ చేసుకుని రాంగ్గా మనకి కన్వర్ట్ చేస్తే అంటే ఒక పాజిటివ్ కాకుండా ఒక నెగిటివ్గా కూడా ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అలా నెగిటివ్ కూడా ఏ ఉపయోగపడదు అన్న గ్యారంటీ ఏముంది అంటే లేదండి, అది ఫస్ట్ ఎట్లా అంటే జనరేటివ్ ఏఐ అనే ఒక మనం బేసిక్గా ఫస్ట్ ఒక మోడల్ని ట్రైన్ చేస్తాం. మోడల్ని ట్రైన్ చేయడం ఏంటంటే ఒక చిన్న బిడ్డని పెంచడం లాంటిది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఆ తీసుకోండి, ఏ తీసుకోండి, ఏ ఏ ఏ ఏ అని రాస్తారు. అలాగనే మోడల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ డేటా మెల్లమెల్లగా ట్రైన్ అవుతూ ఉంటుంది. మేబీ ఇనిషియల్గా మిస్టేక్స్ జరుగుతాయి. దానికోసం ఇప్పుడు ఎంతసేపు అందరూ జనరేటివ్ ఏఐ అంటున్నారు కానీ నెక్స్ట్ డౌన్ ద లైన్ 2 to 3 years రెస్పాన్సిబుల్ ఏఐ అంటారండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు అది నెగిటివ్ అవన్నీ రాకుండా చూడడమే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఏఐ టు మేక్ షూర్ దిస్ విల్ వర్క్ ఎథికల్ ఏఐ అంటాము. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో టైప్ చేస్తారు, అది మళ్ళీ అడుగుతుంది మీకు ఆ ప్రాంప్ట్ కింద మీకు ఇచ్చిన రెస్పాన్స్ కింద ఇంప్రూవ్ చేద్దునా సంథింగ్ రైట్, దాన్ని బట్టి అది ఇంకా నేర్చుకుంటూ ఉంటుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ని ఇంకొంచెం అంటే ఇప్పుడు 10 members 10 టైప్ ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి. ఆ 10 members థింకింగ్స్ని తన మైండ్లో పెట్టుకుని ఎవరికి ఏ విధంగా కావాలో అలా. అంటే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్ అంటామండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ప్రాంప్ట్ రాయలేరండి. ప్రాంప్ట్ రాస్తున్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ఒక 2-3 ఫ్యాక్టర్స్ నీట్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైతే రాస్తున్నారో ప్రాంప్ట్ పర్సోనా అంటాం, అంటే ఎవరి కోసం రాస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్లో ఆర్టికల్ రాస్తున్నారు లేదా పబ్లికేషన్ ఒక రీసెర్చ్ పేపర్ రాస్తున్నారు. సో జనరేట్ a publication or a research paper on that specific topic and targeted for lecturer, scientist, అలా పర్సోనా అంటాం. అది అవుట్పుట్ని ఫార్మాట్ చేయాలి. ఇట్లా ఒక 2-3 టిప్స్ ఉంటాయండి, అంతే తప్ప దీనికేం పెద్ద కోర్స్ ఏం అవసరం లేదు. ఆ 3 కరెక్ట్గా మీరు రాశారు అంటే యూ విల్ గెట్ 100% అక్యురసీ. ఆన్సర్ మీకు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన సొసైటీలో క్రైమ్స్ కూడా చాలా జరుగుతున్నాయి కదా, దాని రిలేటెడ్ కూడా ఏఐని యూజ్ చేసుకుని చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో అంటే మరి అదే నేను ఇందాకన్నా మీకు ఎథికల్ ఏఐ అంటాం. ఆ మోడల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడిగితే ఆ సిరి కావచ్చు, కన్నడ కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఆన్సర్ చేయవు అవి. ఇంతకుముందు ఇది లేదండి, ఒక 2-3-4 years బ్యాక్ ఏది అడిగితే అది ఆన్సర్ చెప్పేసేది రైట్. ఇప్పుడు అట్లా లేదండి, రెస్పాన్సిబుల్ ఏఐ అనేది వచ్చేస్తూ ఉంది. ప్రాబ్లీ ఫస్ట్ ఐరోపియన్ యూనియన్ అంటారండి, ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, వి కాల్ ఇట్ ఏఐ యాక్ట్. మనకి నాకు తెలిసి మొన్ననే రీసెంట్గా డ్రాఫ్ట్ రెడీగా అయింది. ఐ థింక్ దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే బిజినెస్కి ఎవరైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు అంటే గవర్నమెంట్ పరంగా సర్టన్ రెగ్యులేషన్స్, ఏఐ యాక్ట్ అంటాం, ఏఐ రెగ్యులేషన్స్, అదొకసారి వచ్చేసింది అంటే దెన్ యూ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. ఓకే, ఇప్పుడు మనం రోబో సినిమా చూసాం కదండి, దాంట్లో ఒక రోబో వెళ్ళి ఒక మనిషి ప్రాణాలను కాపాడుతుంది. సో అక్కడ మనం ఏంటంటే తను సరిగా ఐ మీన్ ఎమోషనల్గా థింక్ చేయలేదు ఒక రోబో అనేది. బట్ ఇప్పుడు ఏఐ కూడా అలాగే ఉంటుందా? ఇప్పుడు మనిషికి రోబోకి డిఫరెన్స్ ఉంటుంది కదా, మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం, బట్ వాటికి ఆ ఫీలింగ్స్ ఉండవుగా, భావోద్వేగాలు ఉండవు, అప్పుడు ఎలా? ఇది యాక్చువల్గా 6-7 years బ్యాక్ సినిమా అండి. దానిలో కూడా మీరు బాగా చూడండి, ఫస్ట్ వసీకరణ్ క్రియేట్ చేసిన రోబో చిటి నార్మల్గా మంచిగా గుడ్ బాయ్ అన్ని పనులు చేస్తుంది రైట్. ఎప్పుడైతే ఆ బోరా రెడ్ చిప్ పెడతాడో సో ఆ మొత్తం అంతా రెడ్ చిప్లో ఉంది. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు నౌ, ఇప్పటికి అదైతే జరగదండి. ఎందుకు? ఒకటి ఎథికల్ ఏఐ అనేది ఉంది, ఇంకోటి కొద్దిగా రీసెర్చ్ జరుగుతుందండి, ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. రోబోస్ కూడా దే కెన్ సెన్స్ ఇట్ అండ్ ఏఐ కెన్ డిటెక్ట్ ఐ థింక్ 18+ హ్యూమన్ ఎమోషన్స్. మీరు నవ్వుతున్నారా, కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? సో సినస్థీషియా అంటారండి ఒకటి. మీరు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే ఇట్ విల్ రేట్ యువర్ ఎమోషన్. మీరు ఆనందంగా ఉన్నారంటే ఎంత పర్సెంటేజ్. అంటే మనం ఫేక్ కూడా ఇవ్వచ్చు కదా సార్, ఫేక్ ఇచ్చే ఛాన్సెస్ కనిపెట్టేస్తుందండి. ఇప్పుడు మనం లోపల బాధ ఉంటుంది, మనం ఫేక్ స్మైల్, అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారండి. సో ఇప్పుడు అంత మెచ్యూర్ అయినాయి, అది అదే అదే అది ప్రాబ్లమే కాదండి. ఇప్పుడు రోబోస్ తీసుకోండి, మీరు రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాయి రోబోలు. మన బెంగళూరులోనే ఒక స్టార్టప్ ఉందండి. మీరు అక్కడికి వెళ్ళారంటే మనిషి ఉండదు, మీరు రోబోతో మాట్లాడతారు అండ్ మీరు అసలు మీరు ఫీల్ కూడా గారు అసలు అక్కడ రోబో కూర్చున్నారని, అంత న్యాచురల్గా ఉంటుంది. అండ్ దే గివ్ సమ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మాట్లాడతారు. మీరు అసలు మనం తొందరగా కనిపెట్టలేము.
అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంత చాలా అండి. అంటే తెలియని పేర్లు మనకి చాలా ఉన్నాయి రీసెర్చ్ పరంగా. ఇప్పుడు బయో ఇన్స్పైర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇలాగా ఎడ్జ్ ఒకటి. సో 20-30 రీసెర్చ్ ఏరియాస్ ఉన్నాయండి. అవి కన్నా నాకు తెలిసి ఇంకా డౌన్ ద లైన్ 3 to 5 years అండి. కోడింగ్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అంటున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కోడరే. ఒక టైంలో మీరు 5 years 10 years బ్యాక్ తీసుకోండి, కోడర్ అంటే ఎంత హై ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి వెళ్ళిపోయినాయి. అంటే ఒకటి మనం ఏఐ నేర్చుకోవాలి, అంటే మీరు సర్వైవ్ కావాలి అంటే ఏఐ నేర్చుకోవాలి, లేదా ఏఐ మిమ్మల్ని తినేస్తుంది. టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళైతే ఇదన్నీ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు స్టార్టింగ్ స్టూడెంట్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తారు ఏఐ లెర్నింగ్ అనేది? సో ఒకప్పుడు అంటే ప్రతిసారి మనం క్లాస్ రూమ్కి వెళ్ళి అటెండ్ కావాల్సి వచ్చేదండి. ఇప్పుడు మాక్ అంటాం, ఎంఓఓసి, ఆన్లైన్లోనే మీ కోర్సెస్ ఉంటాయి, రైట్? సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ రావాలి. దెన్ టు స్టార్ట్ విత్ ఎంత జనరేటివ్ ఏఐ ఉన్నా కూడా ఆ ఫౌండేషనల్ స్కిల్స్ అంటాం, ఆ ఫౌండేషనల్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి. సో మషిన్ లెర్నింగ్లో రిగ్రెషన్, క్లస్టరింగ్, క్లాసిఫికేషన్, ఈ 3 టెక్నిక్స్. ఒక్కొక్క టెక్నిక్ కింద ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ కాన్సెప్ట్, మ్యాథమెటిక్స్ ఏం పెద్ద ఉండదండి. చాలామంది ఏదో మ్యాథ్స్ భయపడతారు. లేదు, అట్లీస్ట్ బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ వస్తే చాలండి, వేరే ఏం అవసరం లేదు. ఇక్కడ క్యాలిక్యులస్లు, ట్రిగ్నామెట్రీలు ఏం వాడం. బేసిక్ స్టాటిస్టిక్స్, లిటిల్ లీనియర్ ఆల్జీబ్రా టు అండర్స్టాండ్ ద ఈక్వేషన్. తర్వాత డీప్ లెర్నింగ్ అంటారండి. మీరు ఇందాక అన్నారు 5 years నుండి మనం ఎక్కువ వాడుతున్నాం. ఆ డీప్ లెర్నింగ్లో డెవలప్మెంట్స్ అయినాయి కాబట్టే ఫేస్ రికగ్నిషన్, ఇదంతా థ్యాంక్స్ టు డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్లో 3 ఉంటాయండి బేసిక్లీ. లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అంటారు, రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్, LSTM, RNN, CNN, కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. ఇది ఒక సెట్ అనమాట, ఫౌండేషన్. దీని తర్వాత ఇప్పుడు వాయిస్, మనం సిరి ఇవంటున్నాం, అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. ఇమేజ్, వీడియో అనాలిటిక్స్ చేయాలి అంటే కంప్యూటర్ విజన్ అంటాం. ఇది కోర్ ఫౌండేషన్ అండి. అంటే మీరు రేపు పొద్దున ఏఐ ఇంజనీర్ కావాలి, ఏఐ డెవలపర్ కావాలి, ఏఐ సైంటిస్ట్ కావాలి అంటే ఇది ఫౌండేషన్. దీని తర్వాత జనరేటివ్ ఏఐ మాట్లాడదాం, ఒక పక్క రెస్పాన్సిబుల్ ఏఐ ఉంది, ఇలాగ ఇది ఫౌండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కాదు, అసలు కంప్యూటర్ సంబంధమే లేదు. సో వాళ్ళకి జనరేటివ్ ఏఐ అనేది వాళ్ళ స్పెసిఫిక్ ఇండస్ట్రీకి డే టు డే ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటికి స్పెసిఫిక్గా టూల్స్ ఉంటాయి. ఒక 5 నుండి 10 టూల్ నేర్చుకుంటే చాలండి, అంతే. దానికి ఏం ప్రోగ్రామింగ్ ఏం అవసరం లేదు. ఓకే. ఈ ఏఐ లెర్నింగ్ అనేది ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అంటే ఏ స్టాండర్డ్ నుంచి? సపోజ్ 6th నుంచా, లేదా ఇంటర్మీడియట్ తర్వాత? ఇప్పుడు స్టూడెంట్స్ హోంవర్క్స్ చేయాలన్నా కూడా ఏఐ మీద బేస్ అయిపోతున్నారు. మీకు 2017లో నేను ఒక అబ్బాయిని చూశాను, స్కూల్ కిడ్. 3 days స్కూల్కి వెళ్తాడు, 2 days ఇంటర్న్షిప్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీకి పోయేవాడు. అండ్ ఈ వాజ్ స్టడీయింగ్ 8th standard, అండ్ దట్ గై ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. అరవింద్ పిల్లి, let me correct my statement. Asia's youngest data scientist is from Hyderabad. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలియదు ఆ అబ్బాయి గురించి. సో 8th standardలో నేర్చుకున్నాడండి అబ్బాయి ఏఐ. నేర్చుకోవడమే కాదు, జాబ్ కూడా కొట్టాడు. అండ్ ద స్కూల్ వాజ్ సో సపోర్టివ్. 3 రోజులు స్కూల్, 2 రోజులు. అండ్ ఇమాజిన్, ఒక చిన్న కుర్రోడు బ్యాగ్ వేసుకొని, చెప్పులు వేసుకొని కార్పొరేట్ ఆఫీస్లో తిరుగుతా అంటే ఎలా ఉంటుంది? అండ్ వి విట్నెస్డ్ దట్. మేము మా స్టార్టప్ రన్ చేస్తున్నప్పుడు అరవింద్ వచ్చేవాడు. వెరీ స్మార్ట్, వెరీ ఫాస్ట్. అసలు ద కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు. టెక్నాలజీ పరంగా ఇది ఒక ఎత్తు అయితే 99% స్టూడెంట్స్ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. బట్ ఇన్ ద రియాలిటీ వి కాల్ ఇట్ లెంత్ అండ్ బ్రెడ్త్, టీ షేప్డ్ స్కిల్స్ అంటాం. ఇలా. సో 1, 2, 3 టీ కదండి, ఇంటర్సెక్షన్. సో ఇది బిజినెస్ అక్యుమెన్ స్కిల్స్ అంటాం. a little knowledge about a business. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్లో డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంది, ఆయిల్ అండ్ గ్యాస్ మాట్లాడుతున్నాం, అప్ స్ట్రీమ్ ఏంది, డౌన్ స్ట్రీమ్ ఏంది, ఆ లిటిల్ బిజినెస్ నాలెడ్జ్. దానికి టెక్నికల్ ఏమంత అవసరం లేదండి. రెండోది కమ్యూనికేషన్ వైజ్ స్టోరీ టెల్లింగ్ అంటాం. సో స్టోరీ టెల్లింగ్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ ఏదో మాట్లాడడం కాదండి, ఎదుటివాడికి ఎఫెక్టివ్గా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయడం. సో స్టోరీ టెల్లింగ్ కమ్యూనికేషన్ చాలా ల్యాక్ అండి మన వాళ్ళు. ఎస్పెషల్లీ అంటే మేబీ మనం చిన్నప్పటి నుండి రోజు ఇంగ్లీష్ మాట్లాడడం కాబట్టి కంపేర్ టు నార్త్ ఇండియన్స్. నేను వెరీ ఆఫన్ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్.
మల్టిపుల్ యూనివర్సిటీస్. సో ఇది ఒకటి తప్ప మిగతా అన్నీ బాగుంటాయండి. బట్ మై సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అనేది జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కాదు, క్యాంపస్లో ఉన్నప్పుడే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. అక్కడ నుండే నేర్చుకోవాలండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. నేను కూడా ఒకప్పుడు తెలుగు మీడియం చదువుకున్నానండి. 10th వరకు నేను గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్లో చదివాను. సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. మనం అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మన స్కిల్స్ మనకి ఏం లేవు, సో అనలైజ్ చేసుకున్నప్పుడు there are certain ways to practice. It's all about a practice. So it's basically 3 dimensions అండి. టెక్నాలజీ అది మాట్లాడాం, మషిన్ లెర్నింగ్, పైథాన్, డీప్ లెర్నింగ్. సెకండ్ డైమెన్షన్ బిజినెస్ యాంగిల్. థర్డ్ డైమెన్షన్ స్టోరీ టెల్లింగ్. సో మోర్ ఫ్రమ్ అ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా నార్మల్గా మీరు 69% అసలు నాన్ వర్బల్ అండి. The way how you speak, your expression, your gesture, your posture, right? So మిగతాది మన వాయిస్, how you modulate your టోన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, బేస్, రైట్? అంతే. ఈవెన్ ఒక చిన్న హోంవర్క్ చేయాలన్నా ఏ మీద బేస్ అయిపోతున్నారు. హూ ఇస్ ఫోర్సింగ్? వాడద్దండి, తప్పు కదా, వాడకూడదు. ఇప్పుడు పిల్లలు హోంవర్క్ చేస్తుంటారు. ఇవాళ పొద్దు ఎలా అయిపోయిందంటే అండి, చదువు పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ చదివేస్తున్నారు. ఈ చదువులు పేరెంట్స్ కన్నా చిన్న రోజుల్లో చదివింటే ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పాపం అంత హోంవర్క్ ఎక్కువైపోతుంది, హ్యూజ్ ప్రెషర్ పిల్లలకి. ఆ టైం సరిపోదు. స్కూల్ తప్ప కనీసం ఒక రోజులో 1 గంట, వి కాల్ ఇట్ లైఫ్ సర్వైవల్ స్కిల్స్, పెయింటింగ్, మ్యూజిక్, సింగింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్. ఎక్కడుందండి ఒకరోజు అది సరిపోతుంది. ట్రాఫిక్లో 2-3 గంటలు స్కూల్ పోయి రావడానికి, సాయంత్రం వస్తేనే టైర్డ్ అయిపోయింటారు. హోంవర్క్ బలవంతంగా నిద్ర వస్తూ ఉంటుంది, హోంవర్క్ చేస్తారు. ఇంకా మనం ఏదో హెల్ప్ చేస్తాం, రైట్? సో అలా కాకుండా ఏఐ హ్యూమన్ కొలాబరేషన్ అండి. సర్టన్లీ మనకు కొన్ని తెలుసు, ఏఐకి అవి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివిటీ తీసుకోండి. క్రియేటివిటీ ఇట్ నెవర్, ఏఐ ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేదండి మనిషిని. చాలామంది అంటుంటారు ఏఐ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ హ్యూమన్స్. నో, AI is going to replace some kind of a jobs, manually whatever. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇంతకుముందు మనుషులు దాన్ని అన్లోడ్ చేయాలంటే మటీరియల్స్ని పర్టికులర్గా తీసి మనుషులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్ రోబో వచ్చింది. అలా జరుగుతాయి అంతే తప్ప, ఒకటి నేను ఇందాక కూడా అన్నా మీకు, ఒకటి ఏఐ మనం నేర్చుకోవాలి, లేకపోతే ఏఐ మనల్ని తినేస్తుంది. దెర్ ఈస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు లర్న్ ఏఐ, యూ హ్యావ్ టు ఛాలెంజ్ ద ఏఐ. అంటే నార్మల్గా ఒక టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మనకు ఒక డౌట్ వస్తే మళ్ళీ దాన్ని మనకు అర్థమయ్యే విధంగా మన కన్వర్జేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఏ దగ్గర మనం అలా పొందలేం కదా. ఎందుకు లేదండి. ఇప్పుడు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నార్మల్గా క్లాస్ చెప్తారు. రిమైనింగ్ అంతా కూడా ఏఐ ట్యూటర్ అండి. వాళ్ళ అసైన్మెంట్స్ తిక్కడం కానీ, వాళ్ళ పేపర్స్ కరెక్షన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ఏఐ. అంటే మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. దెర్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్. సో ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద వే హౌ యు ఆర్ లివరేజింగ్ దట్, అంటిల్ అన్లెస్ మన టార్గెట్ ఏంది, మన గోల్ ఏంది, దానికోసం మనం కరెక్ట్గా నేర్చుకున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటానమస్ వెహికల్ అంటారండి. ఒక టైంలో ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీరు కరెక్ట్గా యూట్యూబ్లో ఒక కోర్స్ చేయండి, 30 గంటల్లో మీరు అటానమస్ సొల్యూషన్ బిల్డ్ చేయడం ఎలా నేర్చుకొని రియలిస్టిక్గా బిల్డ్ చేయొచ్చు. అంటే మనకి ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, టెక్నాలజీ అనేది పక్కన పెడితే కొద్దిసేపు ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంకొక స్కిల్ అండి. మనం 3 డైమెన్షన్స్లో ఆ స్టోరీ టెల్లింగ్లో, అది యాక్చువల్ స్టోరీ టెల్లింగ్ అనేది సబ్ కాంపోనెంట్. ఇట్స్ కాల్డ్ హెచ్సిడి, హ్యూమన్ సెంటర్డ్ డిజైన్ అంటాం. దానిలో డిజైన్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది యూజువల్గా అకాడమిక్స్లో రాదండి. ఇది కొద్దిగా నేను కూడా స్టార్టప్ పెట్టినప్పుడు నేర్చుకున్నాను. ఇది అంటే ఇన్నోవేషన్. మీరు ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తున్నారు అంటే దెర్ ఈస్ సమ్ థాట్ ప్రాసెస్ ఆర్ ఫ్రేమ్ వర్క్. డిజైన్ థింకింగ్లో ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం తీసుకున్న ప్రాబ్లం కరెక్టా కాదా, ఆ మెథడాలజీనే డిజైన్ థింకింగ్. సో దీనికి ఏఐ కూడా ఇప్పుడు లింక్ చేసినామండి. అంటే ఒక ప్రోటోటైప్ చేయాలి అంటే ఒక టైంలో 3 నెలలు పట్టేది. ఇప్పుడు మీరు ఒక రోజులో చేయొచ్చు, 1 గంటలో చేయొచ్చు. అంత ఫాస్ట్ అయిపోయింది టెక్నాలజీ. సో డిజైన్ థింకింగ్ ప్లస్ ఏఐ పవర్డ్ టూల్స్ అంటున్నాం. ఇప్పుడు ముందు ప్రోటోటైప్ చేయాలంటే చాలా టైం పట్టేదండి. సో టెక్నాలజీ కావచ్చు, నార్మల్ ఇప్పుడు మీరు
ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ తీసుకోండి, ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నారు, దానికేం నట్లు బోల్ట్లు అట్లా ఏం లేకుండా పేపర్తో కూడా మీరు చూపించవచ్చు, నా మోడల్ ఇలా ఉంటుంది, రైట్? అలాగా. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఏ జనరేషన్ మొత్తం మనం చూస్తుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, అంటే జనాల్లో ఇప్పుడిప్పుడే వెళ్తుంది. నెక్స్ట్ జనరేషన్లో యువత ఇందులో రాణించాలి అంటే ఏ రకమైన కోర్సెస్ ఆఫర్ చేస్తారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రతి సెగ్మెంట్లో కూడా ఏఐ వచ్చేసిందండి. అంటే ఇప్పుడు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకు కూడా ఆర్ట్స్ కూడా ఉందండి ఇప్పుడు. యా ఆర్ట్స్ కూడా ఉందండి ఇప్పుడు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ముందు. అంటే జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఇది ఓన్లీ టెక్నికల్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు మాత్రమే చేయగలరు అని. ఏఐ దానిలోనే ఉందండి. ఏ ఫర్ ఆల్, ఐ ఇండివిజువల్, ఆర్ ఫర్ ఇండియా. ఏఐ అనేది ప్రతి ఒక్కరికి అండి. ఒకప్పుడు చూస్తే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకోండి, ఎక్కువ డిస్టర్బ్ అయింది ఏంటి అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ, సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది. కానీ ఒక టైంలో మనం సర్జరీ అంటే ఖచ్చితంగా సెంట్రల్ ఇట్లా లైట్ వేసుకొని ఒక 5-6 మంది సర్జన్లు, నర్సులు, రైట్? ఇప్పుడు అదే ప్లేస్లో లైట్ గీడంతా సేమ్ ఉంది, ఆ సెటప్లో హ్యూమన్స్ని పక్కన చేసినారు, ఒక మూల కూర్చొని సర్జన్, రైట్? సో ఇట్స్ డివాంచి రోబోటిక్స్ అంటారు, ఇట్లా నీడల్స్ ఉంటాయి, అవే చేస్తుంది, రైట్? అంటే ఎంత 100% ఆటోమేషన్ జరిగినా కూడా హ్యూమన్ సూపర్విజన్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్ సర్జన్ ఈస్ డూయింగ్ ఇన్ హెల్త్ కేర్. ఫ్లైట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫ్లైట్ ఈ టైంలో తప్ప మిగతా అంతా ఆటో పైలటే. ఐ థింక్ ఎయిర్ బస్ అండి, అసలు నో హ్యూమన్. కొన్ని ఆల్రెడీ ఎయిర్ బస్సెస్ ఏఐ పైలట్ అంటారు. సో ఎంత డిస్ట్రప్షన్ ఉంటుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఇండస్ట్రీలో ఏఐ ఇంట్రడ్యూస్ చేశారండి. కాకపోతే ఇంకా అక్కడక్కడ కాలేజెస్లో కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయలేదేమో కానీ. సో కంప్యూటర్ సైన్స్ ఒకప్పుడు 90sలో తీసుకోండి, మేము చిన్నగా ఉన్న రోజుల్లో లాయర్స్, డాక్టర్స్ ఎక్కువ క్రేజ్ ఆ రోజుల్లో. తర్వాత మెల్లగా సాఫ్ట్వేర్కి వచ్చింది. ఇప్పుడు కెరీర్ పరంగా ఆలోచిస్తే పిల్లలు ఎంతసేపు సాఫ్ట్వేర్ తప్ప వేరేది ఆలోచించట్లే. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు కూడా ఏఐ పరంగా మీరు అప్డేట్ అయితేనే మీ జాబ్ ఉంటుంది డౌన్ ద లైన్ 3 to 5 years. అంటే ఇంకొక టైం పడుతుందిలేండి, జనరల్గా చెప్తున్నా. అంటే ఇట్స్ అ రియాలిటీ, ఇట్స్ అ దో హార్డ్ ఫ్యాక్ట్, వీ టు యాక్సెప్ట్ దట్. దాని పరంగా రీస్కిల్ అయితే సరిపోతుంది, అంతే తప్ప నేను నాకు ఈ నాలెడ్జ్ చాలా ఉంది, నాకు ఏఐ అవసరం లేదనుకుంటే తప్పది. కానీ అంటే ఏఐ వల్ల మా జాబ్లు కూడా పోతాయి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేస్తారు రీసెంట్గా ఏఐ యాంకర్. సరే, ఇదే మాట నేను 8 years బ్యాక్ చెప్పాను. ఒక 20 to 30 జాబ్స్ ఇవి గత వచ్చే 5 నుండి 10 సంవత్సరాల్లో ఈ జాబులు ఏఐ మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి అన్న. ఆ రోజంతా నవ్వారు నా ఫ్రెండ్సే, చాలా కామెడీగా టీజ్ చేశారు నన్ను. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్. అదే ఈటీవీలో వచ్చిన ఆ ఇంటర్వ్యూని తీసి ఇప్పుడు నాకు లింక్ పంపించి కరెక్ట్గా చెప్పినావు విష్ణు ఆ రోజులో అంట. సో ఇట్స్ అ రియాలిటీ. దాని బదులు మనం రీస్కిల్, మనం కొద్దిగా కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకున్నాం అనుకోండి, వి విల్ సర్వైవ్. ముఖ్యంగా ఏ రంగాల్లో ఏ ప్రభావం ఉంటుంది అంటే నెగిటివ్గా ఈమెన్ రీప్లేస్మెంట్స్ ఏ ఫీల్డ్స్లో ఎక్కువ ఉంటాయి? ఆబ్వియస్లీ ఫస్ట్ సాఫ్ట్వేర్, తర్వాత డాక్టర్లు, లాయర్స్ అనేవాళ్ళు. రెస్పాన్సిబుల్ ఏఐ అనేది అప్డేట్ అయితే మనకు కూడా ఉంటుంది అడ్వకేట్గా. సేమ్ ట్రెడిషనల్ అదే పట్టుకొని కూర్చుంటే కష్టమే. అంటే లాయర్స్ అనే వాళ్ళు కోర్టులో వాదిస్తారు కదా, అవి ఏఐలు చేస్తాయి కదా నెక్స్ట్? ఏఐ ఇప్పుడు ఒకటి ఉందండి, యుఎస్లో ఒకటి ఏఐ లాయర్ డిఫీటెడ్ హ్యూమన్ లాయర్. ఇట్స్ 3 years బ్యాక్ జరిగింది ఇది. అంటే ఖచ్చితంగా మనం ఏఐ అనేది నేర్చుకోవాలి. అంటే చాలామందికి మైండ్ సెట్ ఒకటి ఏంటంటే ఏఐ అంటే ప్రోగ్రామింగ్, ఇది టెక్నికల్ కాదు. మీ ఫీల్డ్కి మీకు ఎంత రిలవెంట్గా యూజో ఆ యాప్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే చాలు. కానీ మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎంతసేపు మనం నెగిటివ్గా అలా చూస్తున్నాం, కానీ ఏఐ వల్ల కని విని ఎర్రగని రీతిలో అన్ని కొత్త జాబ్స్ వస్తున్నాయండి. ఇది మాట్లాడట్లేదు ఎవరు. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు దాకా నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు యూజెస్ ఏంటి? గత 20-30 years తీసుకుందామండి, ఈ లాస్ట్ 3 decades మన సాఫ్ట్వేర్ గురించి మనం ఎక్కువ మాట్లాడేదైతే ఇండియాలో
ఈ 3 ఇయర్స్లో ఎప్పుడు చూడనన్ని జాబులు ఏఐ పరంగా చూస్తారు. హ్యూజ్ అండి. మీరు ఏ రీసెర్చ్ రిపోర్ట్ అన్నా తీసుకోండి, ఆ జాబ్స్ అన్ని కూడా ఏఐ రిలేటెడ్ ఉంటాయి. ఏఐ రిలేటెడ్. అంటే అట్లని చెప్పి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కాదు, నేను అందుకే అంటున్నా ఫస్ట్ నుండి కూడా ఏఐ అనేది ప్రతి ఒక్కరికి, లాయర్లు, డాక్టర్లు, నర్సులు, యాంకర్స్, ప్రతి ఒక్కరికి అండి. ఏఐ అనేది ప్రతి ఒక్కరికి. అదేదో కంప్యూటర్ సైన్స్ ఏదో సైంటిస్టులకి వాళ్ళకి కాదు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏఐ లేకుండా అసలు మనిషి మనుగడ లేదండి. నార్మల్గా మనం అంటుంటాం నవగ్రహాల ఇది లేకుండా మనిషి మనుగడ ఉండదు అంటారు. ఇప్పుడు ఏఐ అనే ఒక ఈ అప్లికేషన్ వల్ల ఇది లేకుండా అనేది మనిషి మనుగడే లేదు అసలు. కానీ ఏఐ వల్లే మనిషి జాబ్స్ కోల్పోతారు. వాళ్ళకి శాలరీస్ ఉండవు. వాళ్ళు కొనడం, పర్చేస్ చేయడం కానీ మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. కరెక్ట్. అదే అండి, ఒక టైంలో స్టీవ్ జాబ్స్ అన్నారు, సో ఈ డిస్ట్రప్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక పాలసీ అనేది రావాలి గవర్నమెంట్ పరంగా. ఎవరైతే ఇప్పుడు మన యూఎస్లో తీసుకోండి, ఒక జాబ్ వెళ్తోంది అంటే సమ్ కంపెన్సేషన్ అనేది పే చేస్తారు టు నెక్స్ట్ అట్లీస్ట్ 6 నెలల నుండి సంవత్సరం వరకు. అంటే అక్కడ ఉండే మనకి అది మరి అదృష్టమో మన దురదృష్టమో తెలియదు కానీ మనకి అన్నీ ఎక్కువే అండి. ఆపర్చునిటీస్ ఎక్కువే, ప్రాబ్లమ్స్ ఎక్కువే, క్రౌడ్ ఎక్కువే, రైట్, అన్నీ ఎక్కువే. వాళ్ళకి తక్కువ కాబట్టి జాబ్ లేకపోయినా కూడా శాలరీ మాదిరి పే చేస్తుంది గవర్నమెంట్ యూఎస్లో. ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకోండి, ఈవెన్ చాలా కంట్రీస్. ఇంకా సింగపూర్లో ఒకటి విన్నానండి. నేను ఈవెన్ చాలా సింగపూర్ సిటిజన్స్కి టీచ్ చేశాను వెన్ ఐ వాజ్ రన్నింగ్ మై స్టార్ట్అప్. మీరు ఏదన్నా లేటెస్ట్ టెక్నాలజీ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఆథరైజ్డ్ ఐఎండి అని ఒక బాడీ ఉంటుంది. ఆ ఆథరైజ్డ్ వెండర్స్ దగ్గర మీరు వెళ్ళి కోర్స్ నేర్చుకుంటే 5 రోజులు 10 రోజులు వాడేవా కోర్స్ అయిపోయిన డేనే మీరు అన్నీ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్స్, మీరు పే చేసిన ఫీజులో 95% సేమ్ డే రియంబర్స్ అవుతుందండి. వెదర్ ఇట్స్ ఎంప్లాయీస్, వెదర్ ఇట్స్ సిటిజన్స్, సంబంధం లేదు. డెసిగ్నేషన్ సంబంధమే లేదు. సో అలాగా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకేంటంటే మనకి ఈ ఫ్రీబీస్ ఎక్కువ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆ ఫ్రీబీస్ని తీసేసి తగ్గించి ఇలాంటి పాలసీస్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను లాస్ట్ ఎల్ఎన్టీలో ఉంటాండి, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఒక 5 years 6 years వర్క్ చేసిన వాళ్ళని సో ఒక పాలసీ క్రియేట్ చేస్తారనమాట. 2 monthsలో ప్రాజెక్ట్ బిల్డింగ్ లేకపోతే మొహమాటం లేకుండా పంపించేస్తున్నారు. ఇప్పుడు 5 years 6 years వర్క్ చేసిన అతను సడన్గా ఒక రోజులో పంపించేసే దాని బదులు అంతకుముందు ఖచ్చితంగా ఏదో పని చేసింటేనే కదా అన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ అ కంపెన్సేషన్. ఇవి పైన లెవెల్లో జరుగుతాయండి, మిడ్ లెవెల్లో జరగవు, కింద జరగవు. వీళ్ళకి ఎట్లా ఆల్రెడీ హై పెయిడ్ శాలరీస్, వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు జాబ్ ఉన్నా పోయినా, దే ఆర్ సెటిల్డ్ ఫినాన్షియలీ. బట్ ఎఫెక్ట్ ఎక్కువ అయ్యేది డౌన్ మిడ్ లెవెల్. సో అలాగ ఒక పాలసీ అనేది అది గవర్నమెంట్ నుండి రావాలండి. కార్పొరేట్ అనేది వాళ్ళకి ఎంతసేపు ఆ పాలసీస్ అనేది వాళ్ళకు ఫేవర్గానే ఉంటాయి, రైట్, కొన్ని ఎంప్లాయీకి ఫేవర్గా ఉంటాయి. బట్ ఇలాంటివి ఎప్పుడు కూడా వే బ్యాక్ అండి, బిల్ గేట్స్ ఇది ఎప్పుడైతే ఆటోమేషన్ స్టార్ట్ అయిందో అప్పుడే చెప్పారు ఆ పాలసీస్ ఇట్లాంటివన్నీ రావాలి అంటేనే అగైన్ రెస్పాన్సిబుల్ ఏఐ కూడా రోల్ ప్లే చేస్తుంది. సో డాక్టర్స్, లాయర్స్తో పాటు పాలసీ మేకర్స్ ఉంటారండి, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ ఏఐ నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. మీరు ఇప్పుడు ఇక్కడ ఏఐ గురించి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? అంటే ఎంతసేపు వీఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇక్కడికి రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. సో అందుకే దీన్ని ఆన్సర్ చేస్తూ ఏఐ భారత్ ఉత్సవ్ అని ఇప్పుడు మన జూలై 17th 18th 19th 3 రోజులండి ఉత్సవాలు. ఏఐ భారత్ ఉత్సవ్ అంటున్నాం. బట్ హైదరాబాద్లో టు స్టార్ట్ విత్ ఇది బిగినింగ్ అండి, ఎందుకంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్ చేయాలంటే ఆ స్టార్ హోటల్, ఐ నెవర్ బిలీవ్ ఇన్ దట్ సూట్ బూట్ ఆల్ దట్ కల్చర్. సో ఫైనల్గా మన అవుట్కమ్ ఏంది, ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం, అది స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, వేరియస్ ఇండస్ట్రీస్ కావచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జూలై 17th 18th డ్రాపర్ స్టార్టప్ హౌస్ అంటారు. అవి ఏఐ మాస్టర్ క్లాస్ అంటామండి. అంటే వెరీ సెగ్మెంటెడ్, ఏఐ ఫర్ టీచర్స్, ఏఐ ఫర్ లాయర్స్, ఏఐ ఫర్ డాక్టర్స్, హౌ టు ఎగ్జిట్ ఏఐ స్టార్టప్, హౌ టు ఎగ్జిట్ ఏఐ స్టార్టప్ ఇన్ 3 years. అంటే ఇవన్నీ బుక్లో మీకు ప్లే బుక్స్ దొరకవండి. ఇదంతా మా ఎక్స్పీరియన్స్. ఇది అలాంటి ఏఐ
బాగా ఐ మీన్ వర్క్ చేసిన వాళ్ళు, ఇంటలెక్చువల్స్. ఇప్పుడు మీరు ఓకే సిటీస్ వరకు ఓకే. నార్మల్‌గా విలేజెస్‌లో ఉన్న పీపుల్‌కి ఎలా? ఇది ఏఐ గురించి ఎలా తెలియాలి? దానికోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా? విలేజ్ ఒక ఫౌండేషన్‌తో వర్క్ చేస్తున్నామండి. మేబీ ఇంకొద్దిగా క్లారిటీ రావాలి. ఇప్పటివరకు ఏఐ అనేది ఎవరికీ తెలియలేదు. ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నారు. అలాగే కోర్సెస్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు బేసికల్లీ? నార్మల్‌గా మెయిన్ టూల్స్ ఏంటో చెప్పగలుగుతారా? సో పైథాన్ అనేది ఖచ్చితంగా రావాలండి. ఫస్ట్ పైథాన్. ఒక 3-5 ఇయర్స్ తర్వాత మేబీ జూలియా అనేది ఒకటి వస్తుంది. బట్ ఇప్పటికైతే టు స్టార్ట్ విత్ పైథాన్ ఈజ్ ఇనఫ్. కాన్సెప్ట్స్ వైజ్ ఒకటి ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది ఒక రోడ్ మ్యాపో, బ్లూ ప్రింటో, ఫ్రేమ్‌వర్క్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. ఎంతసేపు మనం నేర్చుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటే దానికంటే కూడా ఈ పక్క నేర్చుకుంటూ, ఈ పక్క ఇంకొక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి మెల్లగా ఒక ముగ్గురు, నలుగురు, 5 మంది టీమ్‌ని ఫార్మ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలా అనే ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు నేర్చేసుకుంటారు. ఫాస్ట్‌గా ఉంటుంది మీ లెర్నింగ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ లెర్నింగ్ కర్వ్ ఇలా కాకుండా ఇలా రాకెట్ మాదిరి ఎగిరిపోతుంది. అంటే యూ హ్యావ్ టు కీప్ అ వెరీ టార్గెట్. 30 రోజుల్లో మా మషిన్ లెర్నింగ్‌లో 3 కాన్సెప్ట్ నేర్చుకోవాలి. 30 రోజుల్లో డీప్ లెర్నింగ్‌లో ఈ కాన్సెప్ట్ నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు అకాడమిక్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఎందుకండి ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేస్తారు? ఫస్ట్ ఇయర్లో మీకు బేసిక్స్ వస్తున్నాయి. సరే కాలేజ్కు ఇంటర్నెట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి. ఆ గేమ్స్ ఆడే బదులు, ఆ యూట్యూబ్లో ఆ వీడియోలు చూసే బదులు స్టార్ట్. హూ ఇస్ స్టాపింగ్ యూ? నాకు ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే కొద్దిగా జలస్ అండి నాకు. ఎందుకంటే మేము చదివేటప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక ఫోటో డౌన్లోడ్ చేయాలంటే కేబీపీఎస్ అండి మేము వాడిన ఇంటర్నెట్ స్పీడ్. ఒక వీడియో చూడాలి అంటే కూడా వీ నీడ్ టు వెయిట్. అలాంటిది ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, యూట్యూబ్, అసలు యూట్యూబ్ని మించిన యూనివర్సిటీ ఎక్కడన్నా ఉందా అండి? ఏం లేవు మీకు. పల్లెల్లో కూడా ఇప్పుడు యూట్యూబ్ ఉందండి. ఎంత ఫాస్ట్ ఉంది ఇంటర్నెట్, మొబైల్. సో మొబైల్, ఏఐ, ఇంటర్నెట్ త్రిమూర్తులు అంటామండి. టెక్నాలజీ త్రిమూర్తులు వీళ్ళు. సో దిస్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. దాన్ని కరెక్ట్గా మనం వాడుకొని, అంటే ప్రతిసారి నేర్చుకునే దానికంటే కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. యా, అప్లైడ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, మీరు 6 నెలల్లో, సంవత్సరంలో దాన్ని ఏమో అని చేసేయలేము. బట్ అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ స్లోలీ మేక్ అ లిటిల్ ప్రోగ్రెస్. ఒక ఫీచర్ ఫస్ట్ పట్టుకొని దీన్ని బిల్డ్ చేయడం. సో ఇప్పుడు హ్యాకథాన్స్ అంటారండి. ఒక టార్గెట్ ఇస్తారు, ఒక బిజినెస్ ప్రాబ్లం ఇస్తారు, ఒక డేటా ఇస్తారు. సేమ్ అదే ఎవరో మీకు చెప్తే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కాకుండా మీ అంతకు ఓన్గా చేసుకుంటే ఇయర్ ఎండ్కి వచ్చేటప్పుడు, 4th ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి, గ్రాడ్యుయేషన్ అవుతున్నప్పుడు మీ ప్రొఫైల్లో చూసుకుంటే కనీసం 8 నుండి 10 ప్రాజెక్టులు ఉంటాయి. ఎనీ డౌట్ అయితే గూగుల్, లేదంటే ఇప్పుడు చాట్ జీపీటీ. ఒక టైంలో గూగుల్ అండి, ఇప్పుడు గూగుల్ కాదు, ఇప్పుడు ఏఐ. మీరు ఏదన్నా కావాలంటే చాట్ జీపీటీకి వెళ్ళిపోతారు. చాట్ జీపీటీ లాంటివి ఓన్గా బిల్డ్ చేస్తున్నారు మన వాళ్ళే. ఇప్పుడు ఇంకా మోర్ ఇట్స్ కమింగ్ టు ఇండియా ఫ్లేవర్. చాట్ జీపీటీ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంది, దాన్ని రీజనల్ లాంగ్వేజెస్లో తమిళ్, తెలుగు, మలయాళం ఈ లెవెల్లో బిల్డ్ అవుతున్నాయండి సొల్యూషన్స్. మీరు ఇప్పటి వరకు గత 10 ఏళ్ళుగా చూసుకుంటే, గత 10 ఏళ్ళుగా ఏఐ ఎలా ఉంది, రానున్న 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెవలప్మెంట్ ఒక సైడ్ దట్స్ అ బ్యాడ్ న్యూస్. డిస్ట్రక్షన్ హెవీగా ఉంటుంది, జాబులు చాలా వెళ్ళిపోతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ తీసుకోండి. ఒక టైంలో మంచిగా ఉండే టెస్టింగ్, ఇప్పుడు లేదు. .NET ఒక టైంలో హ్యూజ్ ఉండే .NET, ఇప్పుడు తగ్గుతూ ఉంది. సో అలాగా ఈ సైడ్ అన్ని జాబ్స్, దట్స్ అ బ్యాడ్ న్యూస్. బట్ ద గుడ్ న్యూస్ ఇస్, పోతున్న జాబుల కంటే 5x 10x టైమ్స్ జాబులు క్రియేట్ అవుతున్నాయి. అదర్ వే అరౌండ్ టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్మెంట్ చూస్తామంటే, ఈ లాస్ట్ ఒక 70 or 100 ఇయర్స్లో చూడనివి మనం చూస్తాం అద్భుతాలు. మీరు ఇంటర్నెట్ తీసుకోండి. ఇంటర్నెట్ లేక ముందు ఒక చిన్న సర్వే జరిగిందండి యుఎస్లో. ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి టీవీ, రేడియో, ఇట్లా డివిడి, ఫ్రీజర్, సో 50 to 80, 90 ఇయర్స్ పట్టింది. అదే టిక్టాక్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ 5 రోజులండి. అంటే
టెక్నాలజీని ఏ రేంజ్లో వాడుతున్నాం చూడండి. మొబైల్ నేను చెప్పా కదా, త్రిమూర్తులు, టెక్నాలజీ త్రిమూర్తులు, ఏఐ, మొబైల్, ఇంటర్నెట్. ఈ 3 కలిసాయి అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ అండి ఈ 3 కరెక్ట్గా వాడితే. మీరు యూత్కి కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఎంప్లాయీస్కి కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సాల్వ్ అ ప్రాబ్లం. లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుందండి. మనం ఖచ్చితంగా మనం జీవితంలో ప్రతిరోజు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. బట్ పికప్ వన్ ప్రాబ్లం, సాల్వ్ ఇట్. సో మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు అన్నట్టు మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవుతుంది. ఈ ఒక్క రైట్ ప్రాబ్లం, సాల్వ్ ద ప్రాబ్లం. థ్యాంక్ యూ మహేష్ గారు. మాకు తెలిసినవి కూడా మీ ద్వారా ఇంకొంచెం తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. జై హింద్.